హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా వీడియోస్ పూర్తిగా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతాయి. ఇవాళ వచ్చేసి కొబ్బరి లడ్డు చేసుకోబోతున్నాం. మనం సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్. ఒక్క చుక్క కూడా నూనె లేకుండా, నెయ్యి లేకుండా చేసుకోబోతున్నాం. బెల్లం, పచ్చి కొబ్బరి, నువ్వులు చూసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు, నువ్వులు అన్నీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక గిన్నె కళాయి పెట్టుకొని దాంట్లో కొబ్బరి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం వేసి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్కి నూనె లేకుండా ఇట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, ఆ రవ్వను నూనె వేయకుండా ఏమి వేయకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉట్టిగానే ఫ్రై చేసుకోవాలి. చాలా బలం ఉంటుందండి. పిల్లలకు తినిపిస్తే ఎమ్మీగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం అన్నీ వేసినాం కదా. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కలుపుకొని ముద్దలు కట్టుకున్నాడే దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ముద్దలు కట్టుకోవాలి. మన పాతకాలపు వాళ్ళు అయితే పచ్చి కొబ్బరి, బెల్లం వేసి తినేయమని చెప్పేటోళ్ళు. బలమే వేరు కదండి, టేస్ట్ బాగుంటుంది. బలం గట్ట బాగుంటుంది. ఇట్లా లడ్డూలు చుట్టుకోవాలి సింపుల్గా. నా వీడియో గట్రా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఫుల్గా చూడండి నా వీడియో.